లత గారు, వృషభ రాశి వారికి ముఖ్యంగా మహిళలకు ఎలా ఉంది? ముందుగా గమనించాల్సింది ఏంటంటే జూన్ 2వ తారీఖు వరకు మనకి ఏం పెద్ద మార్పులు అంటే ఏవి కనిపించట్లేదు. జూన్ 2వ తారీఖు తర్వాత నుంచే ఏ మార్పులు ఉన్నా కూడా. కాబట్టి ఉద్యోగస్తుల గురించి మాట్లాడుకుందాము. ఉద్యోగస్తులు ఇతర వృత్తులలో ఉన్నవారు, వీరికి మార్పులు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఈ మార్పులు అనే వాటిని తీసుకోవడానికి రెడీగా ఉండాలి. స్థానచలనము, బదిలీలు ఇలాంటివి ఏవైనా ఉంటే వీటికి కూడా వీళ్ళు తయారవ్వాలి. రెండో విషయం ఏంటంటే మనకి అక్టోబర్ నెలాఖరు నుంచి కూడా జనవరి 25, 2027 వరకు కూడా కుటుంబ సభ్యుల ఒక ఆలోచన, అంటే కుటుంబ సభ్యులు ఎలా ఉంటారు, లేకపోతే మనం ఏదైనా ఇల్లు, ఏదైనా స్థలము, పొలము లేదా నూతన వస్తువాహనాలు ఇలాంటివి తీసుకోవడానికి ఈ సమయం చాలా వరకు బాగుంటుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పరిస్థితులలో మనకి శని భగవానుడి యొక్క అనుగ్రహం అనేది చాలా వరకు బాగున్నా కూడా గురువు అనుకూలత అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. అందుకని ముందర ఉన్నంతగా ఆప్షన్స్ మనకి ఇక్కడ వచ్చేందుకు ఉండదన్నమాట. కాబట్టి కొంచెం ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు, నెమ్మదిగా వీళ్ళకి సక్సెస్ వస్తూ ఉంటుంది. వివాహం గురించి ఆలోచన చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పనిసరిగా వివాహ ప్రయత్నాలలో వీళ్ళకి కొంత అనుకూలత ఉంటుంది. రాహుకేతువులు డిసెంబర్ వరకు కూడా మనకి ఎక్కడా కూడా మారటం లేదు, తర్వాత మారుతారు. సో మార్పు వచ్చిన తర్వాత, అంటే కేతువు తృతీయంలోకి వెళ్ళిన తర్వాత, అలాగే రాహువు వీరికి భాగ్యంలోకి వచ్చిన తర్వాత మనం ఆలోచించాలి. భాగ్యంలో ఉండే రాహువు తప్పనిసరిగా తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి కొంచెం ఇబ్బందులను ఇస్తాడు. అలాగే మన అదృష్టాన్ని కొంచెం తక్కువ చేస్తూ ఉంటాడు. అంటే అప్పటి వరకు మనం స్మూత్గా వెళ్ళిపోతున్న బండ్లకి కొంచెం చిన్నగా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అంటే మన డెసిషన్ మేకింగ్ ఏదైతే ఉంటుందో కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. సో వృషభ రాశి స్త్రీలకి మనం చెప్పుకునేది ఏంటంటే ఆదాయం కానీ వ్యయం కానీ ఎలా చూసుకున్నా, ఇక్కడ ఆదాయం అయితే 5 చూపిస్తోంది, వ్యయం 14 చూపిస్తోంది. కానీ మన ఆలోచన కనుక సరిగ్గా ఉండి మన ఆచరణ కరెక్ట్గా మన స్టెప్ కనుక తీసుకుంటే తప్పనిసరిగా రాజపూజ్యం 5 ఉండి అవమానం 4 ఉంటుంది. కాబట్టి ఏంటంటే మనం తీసుకునే స్టెప్స్ని బట్టి మనకి రిజల్ట్ రాబోతోంది అనమాట. సరే, ఇంకా వృషభ రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలో చూద్దాం. సాధారణంగా ఏంటి అనంటే సంవత్సరం అంతా కూడా లక్ష్మీ అమ్మవారి ఆరాధన చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. లక్ష్మీదేవికి సంబంధించిన స్తోత్రాలు చదువుకోవటం, అమ్మవారి దర్శనం చేసుకోవటం, అమ్మవారిని వివిధ పుష్పాలతోటి పూజించటం, ఇలా చేయటం వల్ల ఆర్థికంగా బాగుంటుంది, కుటుంబ పరంగా బాగుంటుంది, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో బాగుంటుంది.